లేకపోతే ఎలక్ట్రికల్ స్టవ్లు తెచ్చుకుంటున్నారు. అవి రేట్లు కూడా ఇంత అయిపోయినాయి. అప్పుడేమో కొనే దిక్కు లేదు, ఇప్పుడే ఎగబడి. చూడు దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో చూడు. ఇలాంటి పరిస్థితి రాబోతుందనే కొన్ని నెలల ముందే మన భోజనానికి ఇబ్బంది లేకుండా వుడెన్ స్టవ్ అని అవి చేపించాడు. 60 కేజీలు ఉడికిద్ది ఒక స్టవ్ మీద. 60 కేజీలు, మళ్ళీ అన్ని పొలాలు చాలు. మనమే ప్రయోగం చేయించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ సాటు పోయి చూసా, ఇదేదో బాగుందిరా అనుకున్నా, తెచ్చి ప్రయోగం చేయించాం మన వాళ్ళ చేత. మొత్తం 21 పొయ్యో ఏమో చేశారు. అదే మామూలుగా గాడి పొయ్యిలు అయితే ఆ ఉన్న పొలాలన్నీ ఎప్పుడు అయిపోయి, ఇప్పుడు నేను ఒక పక్క మీరు ఒక పక్క, ఆ పొలాలంటే పొలాలు, ఆ ఎండు పొలాలు అనుకుంటే తిరగాల్సి వచ్చేది. ఎండు కట్టెలు, ఆ పొయ్యిలో కట్టెలను కూడా తిరగాల్సి వచ్చేది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న కట్టెలకి ఈజీగా ఆ వుడెన్ స్టవ్లో హాయిగా దొల్లిపోయింది. వాళ్ళు ఎన్నోళ్ళు కొట్టుకుంటారో కొట్టుకొని. ముందే మనం గ్యాస్ జోలికి పోలా. దేవుని ప్లాన్. నేను ఎచ్చులకి చెప్పట్లా, ఇలాంటిది ఒకటి రాబోతుందని ముందే ఆయనకు తెలుసు కాబట్టి ముందే అవి రెడీ చేయించి, ఈరోజు కూటమి అయిపోతే మీకు ఫుడ్ ఉంటుంది. ఎందుకు ఉన్నాయి పోయాలి అక్కడ లైన్లో. గ్యాస్ లేకపోయినా సరే, ఊళ్ళో ఎవరికి గ్యాస్ లేక వండుకోపోయినా సరే వండి ఇక్కడ పెడతాం, అవసరం అయితే రండి. దేవునికి స్తోత్రం. అది రెడీ చేయించింది. ఏం లేదు, జస్ట్ ప్లగ్ ఇది పెడితే ఇది అదే తిప్పుతూ ఉంటుంది, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. అందులో 4 కట్టెలు తెచ్చాలు, బస్సమని మంట వస్తుంది. మామూలుగా అయితే అరగంట ఉడకాల్సింది 20 నిమిషాలు అయిపోయింది. స్పీడ్ అయిద్ది, మంట నేరుగా తగిలిద్ది. ఎందుకంటే ఈ గాలి దాన్ని రేపుతూ ఉంటుంది మంటని. ఇన్ని కట్టెల్లో చాలా ఉడికిద్ది, కట్టెలు తక్కువ. అసలు దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నా అదే సాక్ష్యం. కరోనా టైంలో విశ్వాసులందరూ ఇళ్లలో బ్రేక్ అవుతారు కాబట్టి నెల రోజులకు ముందే లైవ్ ఇచ్చే సామాగ్రి అంతా వాళ్ళకేదో బుద్ధి పుట్టినట్టు మనమే లైవ్ ఇచ్చే సామాన్ తెచ్చుకుందామంటే, ఎందుకురా జనం వచ్చి కూర్చుంటున్నారుగా లైవ్ ఎందుకు అంటాను నేను. బయట నుంచి కూడా అడుగుతున్నారు కదా, బయటకు కూడా ఇద్దామని. అంటే ఇప్పుడు అంత అవసరం లేదు అన్నా. ఎప్పుడు 2020 ఫిబ్రవరిలో అయినా సరే మళ్ళీ వచ్చి రిక్వెస్ట్ చేశాడు, సరే పోరా బాబు తెచ్చుకోపో అన్న. ఫిబ్రవరిలో 2020 ఫిబ్రవరి తెచ్చుకున్నాడు. మార్చి 22 లాక్డౌన్. ఈ నెల రోజుల్లో ప్రాక్టీస్ చేశారు. కరెక్ట్గా లాక్డౌన్ సండే పెట్టారు వాళ్ళు. గుర్తుందా మీకు? సండేతో స్టార్ట్ చేశారు లాక్డౌన్, గుర్తుందా? ఆ సండే రోజు మొదటి లైవ్ వెళ్ళింది. అన్ని సంవత్సరాలు లైవ్ సామాగ్రి తెచ్చుకోకుండా ఆ రోజు జస్ట్ ఒక నెల ముందే, ఎందుకు రాబోతున్న సంగతి నా తండ్రికి తెలుసు కాబట్టి నెల రోజులకు ముందే లైవ్ ఎక్విప్మెంట్ అంతా కూడా తెప్పించి పెట్టాడు. ఇప్పుడు ఈ గ్యాస్ సమస్య రాబోతుంది కాబట్టి పుల్లలు కూడా, ఇప్పుడు పొలాల మీద పుల్లలు బతకవు, అసలు మామూలు లేదు. పొలాల మీద వేట. దేవునికి స్తోత్రం. పల్లెటూళ్ళలో ఇప్పుడు ఆట. ఇప్పుడు పుల్లలు ట్రాక్టర్ తీసుకొని పోతే ఎవరో భలే పని, మేము ఎందుకు ఇస్తాం, మాకు లేదు, మాకే లేక చేస్తుంటే మేము ఏమని ఎక్కడోడు అక్కడ ఆపుకునే పరిస్థితి. పుల్లలు ఎవరు ఇరు ఇస్తారా? మీరు ఇస్తారా? పొలాలకు అడ్డం పడి ఇదంతా నాది ఆపుతారు. ఏం చేస్తా? గ్యాసులు లేవు మరి. ఆనాడు పుల్ల పట్టుకునే దిక్కులేదు, ఈనాడు పుల్ల బతకట్లా పొలాల మీద. అన్నీ ముందే తెలిసి రెడీ చేసి పెట్టాడు ఆయన.